ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మామూలుగా 2026లో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు అని అనుకుందాం. అసలు యూట్యూబ్ ద్వారా మనీ వస్తుందా లేదా, వస్తే ఎంత వస్తుంది, ఎలా ఎర్నింగ్స్ వస్తాయి, ఇది చాలా మందికి ఉన్న డౌట్స్. కానీ యూట్యూబ్ ఛానల్లో కనపడేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో 99.9% అంతా రాంగ్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు. ఒక వీడియో చూస్తే 1000 సబ్స్క్రైబర్స్ కి ఇన్కమ్, 10,000 సబ్స్క్రైబర్స్ కి ఇన్కమ్, 1 lakh సబ్స్క్రైబర్స్ కి ఇన్కమ్, 10 lakh సబ్స్క్రైబర్స్ కి ఇన్కమ్, thumbnail తో సహా పెట్టినారు. అది ఆల్మోస్ట్ ఆల్ 9 lakh పీపుల్ వరకు చూసారు. అంటే ఎంత మిస్గైడెన్స్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో ఒక్కసారి ఆలోచించండి. అసలు సబ్స్క్రైబర్స్ కి ఎర్నింగ్ కి ఎటువంటి సంబంధమే లేదు. ఎవరైనా కానీ కావాలంటే నాకు కాల్ చేయండి. నేను ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కానీ సబ్స్క్రైబర్స్ వల్ల ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటది అంటే నేను 100% ఒప్పుకునేది లేదు. వాళ్ళు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కావచ్చు. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 8 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. సో అసలు రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అవుతుంది అని మొదట తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో మనీ ఎర్నింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ మోనటైజేషన్ అవ్వాలి. ఇది అవ్వాలంటే 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి, లేదా 10 million షార్ట్ వ్యూస్ రావాలి. ఇది క్రైటీరియా. ఇది వస్తే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇలా రాకపోతే ఎర్నింగ్ చేసుకోలేమా అని ఆలోచించవచ్చు. చేసుకోవచ్చు. ఎలాగా అంటే మీ లోకల్లో ఎవరైనా కానీ ప్రమోషన్స్ చేసుకుంటాము అంటే వాళ్ళ వీడియో చేసి పెట్టుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. అఫీషియల్ గా యూట్యూబ్ దగ్గర నుంచి రావాలంటే మాత్రం బిఫోర్ గా చెప్పాను కదా, అది రావాలి. సో మీరు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు 2026లో, ఒక నెలలో ఛానల్ మోనటైజేషన్ అయిపోయింది, 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అని అనుకుందాం. సో ఎర్నింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సిపిఎం, ఆర్పిఎం. సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్, ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మైల్. ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబర్ కి తెలిసి ఉండాలి. అంటే 1000 వ్యూస్ కి మనకి ఎంత ఎర్నింగ్ వస్తుంది, అంటే మనం ఎంత సంపాదించుకుంటాం అనేది ఆర్పిఎం. అలాగే కాస్ట్ పర్ మైల్ అంటే అసలు యూట్యూబ్ కి రెవెన్యూ ఎలా వస్తుంది, మనకి రెవెన్యూ ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా. సో మనం ఏదన్నా కానీ యూట్యూబ్ లో ఒక వీడియో వాచ్ చేస్తుంటే ఆ వీడియోకు మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, తెలుసు కదా. ఆ యాడ్స్ ఎలా వస్తాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ కి కోల్గేట్ కానీ లేదా ఇంకొకటి ఏదన్నా యాడ్ వచ్చింది అనుకుందాం. ఆ యాడ్ యూట్యూబ్ వీడియోలో రావాలి అంటే గనక ఫస్ట్ యూట్యూబ్ కి మనీ పే చేయాలి. అది ఎలా పే చేస్తారంటే యాడ్ వర్డ్స్ అని ఉంటుంది. ఈ యాడ్ వర్డ్స్ కి ఆ యాడ్ ఎవరైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. ఓకేనా? ఆ అమౌంట్ పే చేసినప్పుడు మన వీడియో మధ్యలో ఈ యాడ్ వస్తే ఆ యాడ్ ని క్లిక్ చేస్తే అప్పుడు వీళ్ళ అమౌంట్ లోంచి సమ్ అమౌంట్ కట్ అవుతుంది. అది ఒక 10 రూపాయలు అని అనుకుందాం. ఆ 10 రూపాయలు కట్ అయినప్పుడు యూట్యూబ్ ఈ 10 రూపాయల్లో ఒక 4 రూపీస్ తీసుకొని మనకి 6 రూపీస్ ఇస్తుంది. ఈ విధంగా మనకి రెవెన్యూ వస్తుంది. సో ఎవరైతే యాడ్స్ కి డబ్బులు కట్టి యాడ్స్ రావడానికి కడతారో వాళ్ళ యాడ్ మన వీడియోలో వచ్చి ఆ వీడియోని ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ చూపి క్లిక్ చేస్తే ఓకేనా, వాళ్ళ అమౌంట్ నుంచి కట్ అయ్యి మనకు ఇంత అమౌంట్ అని వస్తుంది. అంటే యూట్యూబ్ కు కొంత, మనకు కొంత రెవెన్యూ షేర్ చేస్తుంది. అలాగా ఎన్ని యాడ్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ వీడియో చేశారనుకోండి, ఒక 3 నిమిషాల వీడియో, దాంట్లో ఒక్క యాడ్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా 8 నిమిషాల వీడియో చేస్తే దాంట్లో ఒక 5 యాడ్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఎక్కువ యాడ్స్ వస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇక ఇది బాగుంది. 1000 సబ్స్క్రైబర్స్ కి, 10,000 సబ్స్క్రైబర్స్ కి, 1 lakh సబ్స్క్రైబర్స్ అమౌంట్ వస్తుంది కదా, అదంతా రాంగ్. నేను చెప్తాను ఎలా మనకి మనీ వస్తుందో. సో 1000 వ్యూస్ ఫ్రెండ్స్, మన వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయి. ఈ వ్యూస్ వచ్చినప్పుడు మనకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే, ఇండియాలో ఈ వీడియోని చూశారు 1000 పీపుల్, అప్పుడు మనకు వచ్చే రెవెన్యూ చాలా తక్కువగా ఉంటుంది. అది ఎంత అంటే ఒక $1/2 ఉంటుంది, $0.5. అదే 1000 వ్యూస్ యుఎస్ఏలో గనక వస్తే, అంటే యుఎస్ఏలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్
మన వీడియోని 1000 మెంబర్స్ చూస్తే మనకు వచ్చే రెవెన్యూ సుమారుగా $2 ఉంటుంది. ఇది యాక్చువల్ సీక్రెట్. ఇది ఎవ్వరు యూట్యూబ్ లో చెప్పట్లేదు. 1000 మెంబర్స్ అమెరికాలో చూస్తే మనకు వచ్చే రెవెన్యూ $2, ఇండియాలో చూస్తే $0.5. ఈ విధంగానే రెవెన్యూ క్యాలిక్యులేషన్ అనేది మనం చేసుకోవాలి. 1 lakh డివైడెడ్ బై 0.5 వేసుకోవాలి, అంతా మనకి రెవెన్యూ జనరేషన్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక్కొక్కసారి 0.25 కూడా కావచ్చు. ఇది ఒక్కొక్కసారి వచ్చేసి యుఎస్ఏ నుంచి ఒక్కొక్కసారి వచ్చేసి మనకి 1000 వ్యూస్ కి $10 కూడా రావచ్చు. అంటే మనం ప్రిపేర్ చేసే కంటెంట్ ని బేస్ చేసుకొని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హౌ టు ఎర్న్ మనీ మేకింగ్ ఐడియాస్, ఆన్లైన్ ఇన్కమ్ జనరేషన్, ఇలాంటివి గనక పదాలు యూజ్ చేస్తే అమెజాన్ నుండి ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి, ఫ్లిప్కార్ట్ నుంచి ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి, అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇట్లాంటి వాటి మీద కూడా మనము వీడియోస్ చేస్తే 1000 వ్యూస్ కి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎక్కువ ఎర్నింగ్ రావాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీద కనుక చేస్తే 1000 వ్యూస్ కి మీకు $5, $10 వరకు కూడా వస్తాయి. అంటే 1,00,000 వ్యూస్ కి ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించండి. 1000 కే $10 వస్తుందంటే 1,00,000 వ్యూస్ కి ఎంత వస్తుందో ఆలోచించండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ యాక్చువల్ రెవెన్యూ జనరేషన్ అనేది సీక్రెట్. ఇంతవరకు ఎవరు కూడా ఈ విషయం చెప్పలేదు. సబ్స్క్రైబర్స్ ద్వారా వస్తుంది, 1,00,000కి ఇంత వచ్చేస్తుంది, ఇది చెప్తున్నారు. దీనికి ప్రాక్టికల్ గా కావాలి అంటే నేను స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తాను. ఇండియా వాళ్ళు చూస్తే ఏ విధంగా జనరేషన్ అయింది, అమెరికా వాళ్ళు చూస్తే ఏ విధంగా జనరేషన్ అయింది, అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఎంత వచ్చింది, అమెజాన్ వీడియో మీద ఎంత వచ్చింది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎంత రెవెన్యూ జనరేట్ అయిందో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది యాక్చువల్ గా నా యూట్యూబ్ ఛానల్ 3 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రెవెన్యూ ఎలా జనరేట్ అయిందో నేను మొత్తం మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇంకా మనకి రెవెన్యూ జనరేషన్ కి ఏమేమి అవకాశాలు ఉంటాయి అంటే పెయిడ్ ప్రమోషన్స్. మనం ఎవరిదైనా కస్టమర్స్ వీడియో చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్ మీద మనకి రెవెన్యూ జనరేషన్ అవుతుంది. అలాగే ట్యాగ్ ప్రొడక్ట్స్ అంటే కొత్తగా ఫీచర్ వచ్చింది. మన యూట్యూబ్ ఏ వీడియో రిలేటెడ్ గా ఉందో దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేస్తే దాని మీద మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. బ్రాండ్ డీల్స్ అంటే నేను చెప్పాను కదా ప్రమోషన్స్, దాని మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది. స్పాన్సర్షిప్, దాని మీద కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ లో షార్ట్ ఫీడ్స్ మీద కూడా మనకు వస్తుంది. కానీ 10 lakhs వ్యూస్ వస్తే $1 కానీ $2 కానీ వస్తుంది. అంటే 10 millions వచ్చినా కానీ మనకి చాలా తక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది షార్ట్ వీడియోస్ ద్వారా. దీంట్లో కూడా మనం చేసే కంటెంట్ ని బేస్ చేసుకొని ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే యుఎస్ఏ వాళ్ళు చూసేటట్టుగా షార్ట్ వీడియోస్ చేస్తే అలా 1 lakh వ్యూస్ కి కూడా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది షార్ట్ వీడియోస్ కి కూడా. ఇంకో విషయం ఏంటంటే మెంబర్షిప్ వల్ల కూడా ఎవరైనా మన వీడియోస్ నచ్చి మెంబర్షిప్ కనుక తీసుకుంటే దాని ద్వారా కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్స్ అండ్ చార్ట్స్, దీని మీద కూడా మనకి యూట్యూబ్ లో రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. అదే ఇందాక చెప్పాను కదా, షాపింగ్ అంటే ప్రోడక్ట్ ని ట్యాగ్ చేయడం వల్ల దాని మీద కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా అంటే అమెజాన్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ లింక్స్ మన డిస్క్రిప్షన్ లో పెట్టి నేను ఈ కెమెరా వాడుతున్నాను, నేను ఈ మైక్ వాడుతున్నాను, నేను ఈ ల్యాప్టాప్ వాడుతున్నాను, ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానని చెప్పి అవి కనుక పెడితే అవి లింక్ క్లిక్ చేస్తే అమెజాన్ లోకి వెళ్ళి వాళ్ళు 24 hours లోపల ఏదైనా ప్రోడక్ట్ ని కనుక పర్చేస్ చేస్తే దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక ఫైనల్ గా వచ్చేసి కనెక్టెడ్ స్టోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మన ప్రొడక్ట్స్ అన్ని కనుక పెట్టుకుంటే దాంట్లో కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా మనం ఎంత మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక టాప్ ఎర్నర్స్ ఉన్నారు, అందులో చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో ఎర్నింగ్ చేసేటటువంటి వాళ్ళు. టాప్ ఎర్నర్స్ వాళ్ళు వచ్చేసి మీకు రీసెంట్ గా తెలిసిండొచ్చు, ప్రపంచంలోనే అత్యధికంగా ఎర్నింగ్ చేసేటటువంటి వాళ్ళలో మిస్టర్ బీస్ట్ ఒకరు. వీళ్ళ వార్షిక ఆదాయం వచ్చేసి సుమారుగా సంవత్సరానికి $80 million అంటే 500 కోట్ల రూపాయలకి పైగా వాళ్ళు ఎర్నింగ్ చేస్తా ఉన్నారు. కాకపోతే వీళ్ళకి ఒక పెద్ద టీం ఉంటుంది కాబట్టి ఎర్నింగ్ చేస్తారు. అలాగే ధర్మన్ అనేటటువంటి వాళ్ళు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు కూడా సుమారుగా $50 million అంటే ఇయర్లీ ఇన్కమ్. ఇండియన్స్ లో వచ్చేసి టెక్నికల్ గురూజీ, వీళ్ళ యొక్క ఆదాయం ఎంతో తెలుసా, సంవత్సరానికి సుమారుగా 356 కోట్ల రూపాయలు ఎర్నింగ్ చేస్తున్నారు. అలాగే భువన్ పామ్ అని, క్యారీ మినాటి అని, అమిత్ భండానా వీళ్ళు కూడా. ఇక రీసెంట్ గా విలేజ్ లో ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఒక చిన్న రూమ్ లోనే వీడియోస్ చేస్తూ ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారినటువంటి టెక్ ఛానల్ ని రన్ చేస్తున్న మనోజ్ డే కూడా ఒక టాప్ యూట్యూబర్. వీళ్ళంతా కూడా హైయెస్ట్ ఎర్నింగ్ చేస్తారు. వాళ్ళు చేసేటటువంటి కంటెంట్ ని బేస్ చేసుకొని టెక్నికల్ వీడియోస్ అంటే ఒక
ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం, అంటే ప్రసాద్ టెక్ ఛానల్ ఉంది చూసారా, దాంట్లో ల్యాప్టాప్ ని లాంచ్ చేయడం, మొబైల్ ని లాంచ్ చేయడం, ఇక టెక్ వీడియోస్, వాట్సాప్ లో ట్రిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ చేసేటటువంటి వాళ్ళకు కూడా ఎర్నింగ్స్ బాగుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా యూట్యూబర్స్ ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. దీంట్లో ఎటువంటి తిరుగులేదు. నేను చెప్పినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 100కి 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏది చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.